గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. మీరు తమిళ వాళ్ళు చూసే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా 2 minutes అట్లా అవుతుంది. ఇప్పుడే లేచినాం. లేవంగానే ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టిందనమాట. ఏమందంటే మేము లేచిన తర్వాతనే డుగ్గు లేస్తుంది కాసేపటికి. సో ఇప్పుడు చిన్నపిల్లలు అన్నప్పుడు నార్మల్ గా బెడ్ లో టాయిలెట్ అట్లా పోస్తూ ఉంటారు కదా. చాలా మంది ఒక 6 years 7 years వరకు కూడా పోసే వాళ్ళు ఉన్నారు కదా. ఈయన పోసిండట, మా అత్తమ్మ చెప్పింది. ఏం టార్చర్ చిన్నప్పుడు ఒక చెప్పిందానే 10 years ఫోన్ చేసి అడగండి. నేను అసలు ఒయ్యో కూడా పోయలేదు. ఎందుకు నన్ను అట్లా నువ్వు పోసిండుంటావు, నీకు అయితే అనుభవం ఉండుంటావు, నువ్వు అట్లా చెప్తాను ఎట్లా అంటాడు. సో గైస్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. అదే అగారో FHR 170 ఫేషియల్ హెయిర్ రిమూవర్. ఇందులో మనకి ఒక మెయిన్ యూనిట్ వస్తుంది, టైప్ సి కేబుల్ కూడా వస్తుంది అనమాట. అండ్ క్లీనింగ్ బ్రష్ తో పాటు క్యారీ చేయడానికి ఒక పౌచ్, ఒక యూజర్ మాన్యువల్ బుక్ విత్ 1 year వారంటీతో వస్తుంది. సో ఇదేమో మెయిన్ యూనిట్ అనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ ఇదేమో ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇది పవర్ ఇండికేటర్ లైట్. సో ఇది మ్యాగ్నెటిక్ ప్రొటెక్టివ్ క్యాప్. ఇది ఫేషియల్ షవర్ హెడ్ అనమాట. దీనికి డబుల్ రొటేటింగ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. సో ఇలా పవర్ బటన్ ఆన్ చేసుకొని యూజ్ చేసేసుకోవడమే. ఇది చీక్స్ కి, అప్పర్ లిప్ కి, చిన్ కి అండ్ ఫోర్ హెడ్ కి యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా స్మాల్ సర్క్యులర్ మోషన్ లో రొటేట్ చేస్తూ యూజ్ చేసుకోవడమే. సో మన ఫేస్ పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ని అయితే ఇది ఈజీగా రిమూవ్ చేస్తుంది. మీరు ఫేస్ కి కాస్మెటిక్స్ గానీ క్రీమ్స్ గానీ పెట్టుకున్నప్పుడు ఇది మాత్రం యూజ్ చేయకూడదు. స్మాల్ ఏరియాస్ లో డబుల్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. యూజ్ చేశాక ఇలా రిమూవ్ చేసుకొని ఈ క్లీనింగ్ బ్రష్ ఉంది కదా, దాంతో ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా హెయిర్ ఎంత వచ్చిందో. సో మళ్ళీ ఇలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫేస్ చూడండి ఎంత స్మూత్ గా అయిందో. అండ్ ఇది ఈజీ టు క్యారీ అనమాట. దీని చార్జర్ 5V వోల్టేజ్ తో వస్తుంది. అండ్ ఈ ఛార్జింగ్ వచ్చేసి 3 hours పెడితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో గైస్, చూసారు కదా ఈ ప్రోడక్ట్. మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ లో అవైలబుల్ ఉంది. అంతేకాకుండా కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. గో అండ్ చెక్ అవుట్. ఈయనే 7 years దాకా పోసిండట గైస్. అయితే కానీ డుగ్గు విషయంలో అట్లా కాదు. డుగ్గు పాపం 2 years వరకు మేము డైపర్స్ వేసినాము. నార్మల్ గా 1.5 వరకు నైట్ పడుకుంటప్పుడు వేస్తుండే. కానీ డైపర్స్ ఎప్పుడైతే బంద్ చేసినామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి భయపడి ఒక్కసారి పోసింది. రీసెంట్ గా ఈ ఇంట్లోకి వచ్చినాకనే ఈ రూమ్ లో పడుకున్నాం. ఫీవర్ వచ్చినప్పుడు ఒకసారి పోసింది. అంతకు మించి ఒకసారి కూడా తను టాయిలెట్ పోయలేదు బెడ్ లో. ఇప్పుడు ఎంత నిద్రలు వచ్చినా కూడా మమ్మీ అని లేపుతుంది, లేకపోతే పప్పా అని లేపుతుంది, తీసుకోమంటది. కానీ ఇంతవరకు పోయలేదు. నాలా అనమాట డైరెక్ట్ అయితే బాత్రూమ్ పోతుంది. ఇలా చిన్నపిల్ల పోసుకోదన్నమాట. చిన్నప్పుడు ఎట్లా తెలుసా గైస్, మనకి కళ వస్తుంది. మన మమ్మీనో డాడీనో లేపి టాయిలెట్ వస్తుంది తీసుకో అన్నట్టు. నాకైతే నేను అమ్మమ్మ ఇంట్లో ఉండేదాన్ని. అమ్మమ్మ నా టాయిలెట్ వస్తుంది లేపితే తీసుకొని పోయేది. పోసి మళ్ళీ వచ్చిన తర్వాత కాలు కడుక్కొని వచ్చి మళ్ళీ పడుకున్నట్టు ఇట్లా కళ వచ్చేది. తీరా మెలుగు వచ్చి ఊత్తు బెడ్ లో. మరి కళ వస్తుందన్నట్టు నీకు ఎట్లా తెలుసు? అసలు చిన్నప్పుడు నువ్వు పోసుకున్నావు అన్నట్టు. అరే లేచేవారు అయ్యో ఇదంతా కళ నేను ఇక్కడ పోసినానని తెలిసేది. అదే నువ్వు పోసుకున్నావు అని అంటున్నా చిన్నప్పుడు అన్నా నేను. అదే ఈయన 7 years దాకా పోసిండట. అంటే ఇదే ప్రాంక్ ఇప్పుడు డుగ్గు పైన చేయబోతున్నాం అనమాట. అంటే డుగ్గుకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అంటే తీసుకోదు, అది చెయ్యని దాన్ని అంటే అసలు తీసుకోదు డుగ్గు. ఇప్పుడు ఎట్లా అంటే డుగ్గు నువ్వు తీసినావు కదా, నువ్వే తీసినావు అంటే తీయలేదు అది. కానీ అట్లా అన్నాం అనుకో అది గింజుకుంటది. అది ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఘోరంగా ఎత్తుంది అది డుగ్గు. సో దానికి ఇట్లా ఇజ్జత్ పెంచి అంటే కూడా తీసుకోలేదు అన్నట్టు. ఇప్పుడు నువ్వు టాయిలెట్ పోయలేదు కానీ పోసిన అంటే ఘోరంగా ట్రిగ్గర్ అవుతుంది అది. సో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం. అంటే వాటర్ వద్దాం అనుకుంటాను అక్కడ. ఇంకా లేవలే, మేడం గారు లేవాలంటే 8 అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు సండే అనమాట. పడుకొని ఉంది. నేను వాటర్ తీసుకొస్తా. నేను తీసుకొని వచ్చి పోస్తాను. లైట్గా చూసుకుంటాను. లైట్ అయ్యాక ఇప్పుడే లేస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ వస్తాయి, ఎక్కువ పోయాను. ఎక్కువ వస్తే చిన్నప్పుడు పోసుకున్నట్టు లే పిచ్చానికి కన్నా ఎక్కువ వస్తే అది వాటర్ వెళ్తుంది. దీంతో వస్తే తడుతుంది రా బెడ్షీట్, స్మెల్ వస్తుంది, బెడ్షీట్ తడుతుంది అని లేస్తుంది. నీకు చాలా తెలుసురా, చిన్నప్పుడు నువ్వు పోసుకున్నట్టున్నావు, అందుకే అట్లా వస్తాను. పోసినట్లేదు. కలిపి వెళ్తాను గైస్ నేను. కలిపి వెళ్ళినట్టు వేసిన దానికి ఏం తెలుసు, మా చిన్న పిల్లనే. దానికి ఏం వెళ్తుంది, ఇట్లా వచ్చినా అట్లా వచ్చినా. పోడా ఈయన పోసినట గైస్. మా అత్తమ్మ చెప్పింది నాకు. ఆగు, నేను ఎప్పుడైనా అత్తమ్మ వచ్చినప్పుడు వీడియో తీసి రికార్డ్ చేసి ఇన్స్టాలో పెడతా గైస్. చిన్నప్పుడు చింటూ బెడ్లో టాయిలెట్ పోస్తాడు అని చెప్పింది. మీ అమ్మమ్మ కూడా చెప్పింది. అంటే నాన్న గైస్ నమ్మకండి, జోక్ తీసా. ఇదో సీన్ క్రియేట్ అవుతుంది. సెల్ అబ్బా, సెల్ ఎడ పెడతా. అక్కడ సైకిల్ ఉంది కూడా, సైకిల్ దగ్గర పెట్టు.
మన దగ్గర ఎట్లా మైకి కూర్చుంది అంటే మాత్రం గంగలు వెళ్తుంది, ఏడుగానే ఏడుతుంది. మీరు వీడియో వేయడానికి నన్ను పొద్దున్న లేపారంట. నేను ఏడుంటా ఫస్ట్. నిన్ను పిలిచి నేను చూపిద్దాను, నువ్వు సీన్ క్రియేట్ చేయాలి కదా. చెల్లెక్క పెడితేనే సెట్ అవుతుంది. అక్కడ పెడదామా సైకిల్ దగ్గర? సో ఇప్పుడు డుగ్గును ఆగం చేయబోతున్నాం. ఫ్యాన్ బండి ఎత్తుదా లేస్తుంది, మా డుగ్గులు లేపాల్సిన అవసరం లేదు. సో గైస్ సెల్ అయితే సెట్ చేసేసినాం. ఇప్పుడు యాక్చువల్గా డుగ్గు వాళ్ళ మమ్మీ రెగ్యులర్గా ఎట్లా టాయిలెట్ పోసుకున్నదో అట్లా సెటప్ చేసేసినాం. అంటే నీకు తెలుసు కదా నువ్వు ఎట్లా పోసుకున్నదని. అట్లా ఇప్పుడు నువ్వే ముంగట నుండి చెప్పినావు అంటే నీకు తెలుసు అన్నట్టే కదా. బాయ్స్ ఎక్కువ నైట్ టైం పడుకుంటప్పుడు టాయిలెట్లో పోతారట చిన్నప్పుడు. అంటే నాకు తెలియదు ఎట్లా పోసుకుంటాం మరి. సెటప్ అంతా నువ్వే చేసినావు అది. ఇంకా మరి ఇక్కడ పర్టికులర్ ఇట్లా ఉండాలి అట్లా ఇటు చెప్తాను. నేను చెప్తాను లేదు, నీకు అనుభవం ఉంది కాబట్టి నువ్వు చెప్తాను. నువ్వు టాయిలెట్లో సరే పోనాడు నేను వెళ్ళి ఎత్తుపో. ఏమైంది? ఇది ఏంది కొత్త అలవాటు? నీ లెక్కనే ఎత్తుంది అది. స్మెల్ వస్తుంది, బిడ్డది స్మెల్ వస్తుంది. అరే డుగ్గు డుగ్గు రే కొత్త అలవాటు ఏంటి బిడ్డ టాయిలెట్ పోతుంది అనుకుంటే లేపచ్చు కదా, లేపుతావు కదా టాయిలెట్ వచ్చినప్పుడు. దాని మీద ఎందుకు కూర్చున్నాడు? పక్క జరిగి జరుగు గిటు. ఇది ఎక్కడిదిరా కొత్త అలవాటు? టాయిలెట్ వచ్చినప్పుడు లేపుతుంది కదా. మరి ఇది ఏంటిదిరా? ఏమైందిరా? ఎందుకు అట్లా టాయిలెట్ పోతాను? మరి ఇచ్చి అంత సిద్ధర్ కర్ర వేసింది అంత మమ్మీ లెక్కనే లెక్క తయారవుతుంది. స్కూల్లో చెప్పమంటావా? మేడంకి చెప్పమంటావా స్కూల్ టాయిలెట్ లో పోసుకుంటుంది అంత గలీజ్ గానీ? అంటాను మమ్మీ లెక్కనే వేస్తాను. మమ్మీ గట్టినే వేసాడు చిన్నప్పుడు. పప్ప కూడా గట్టినే వేసిండట చిన్నప్పుడు. ఎందుకు ఇట్లా తయారవుతుంది? వెళ్ళొస్తాను టాయిలెట్. లేపచ్చు కదా నైట్ టాయిలెట్ వచ్చినప్పుడు లేపచ్చు కదా. నువ్వు బర్రె రోజులు వండి ఉంటావు పాపం దాని అంటావు. నాకు నేను ఒక్కదాన్ని లేపడానికి పప్ప లేడా? పప్ప అంటే వండుకున్నావు సరే పాపం. మరి ఆపుకొని టాయిలెట్ ఎట్లా వచ్చింది బయటికి? ఎందుకు ఇస్తాను రా? కొత్తగా తయారు నేర్చుకుంటాను రా. వెళ్ళిన టాయిలెట్ పోవద్దు కదరా. కొత్త అలవాట ఇది. ఇలా మేడం ఫోన్ చేస్తాను టాయిలెట్ పోతుంది మరి ఏంది స్కూల్లో చెప్తలేరా? ఎందుకు వచ్చింది? మీ ఫ్రెండ్స్ చెప్పమంటారు ఇద్దరు పోతుంది. నీ ఫ్రెండ్స్కి బెడ్లో టాయిలెట్ వచ్చిందట అంటే పరువు పోతుంది. చూసుకున్నావు అక్కడ చూసుకున్నా టాయిలెట్ అసలు ముట్టది ముట్ట అంటే ముడుతుంది. స్మెల్ కూడా ఎట్లేస్తాను చేతులు ముట్టి ఇంక చేతులు స్మెల్ చూసుకుంటాను గలీజ్గా. ఎందుకు ఇట్లా తయారవుతాను అంత బ్యాడ్ బ్యాడ్? అసలు నువ్వు ప్యాంట్ ముట్టుకొని చూడు ఎడున్నదా? ప్యాంట్ తీసేసి ఇక్కడ ముట్టుకో ఎడున్నదా? మరి తల్లి ఎట్లా పోసింది టాయిలెట్ అంటే అది పోయలేదు అయితే మరి మమ్మీ పోసి ఉంటుంది నాకు నువ్వే పోసుంటావు అయితే నాకు తెలిసి. మమ్మీ కదా ఇటుకేమనుకున్నది? అక్కడ వన్నది ఎవరు? నువ్వు పప్పనే నారా అక్కడ వన్నది. పాప దాని ప్యాంటే తగ్గలేదు దాన్ని ఎట్లా బ్లేమ్ చేస్తాను? మన చెడ్డి కొడితే లేదు అది పన్నది కదా అని చెప్పి దాన్ని అంటే ఎవరు తెలుసు షార్ట్ చేంజ్ చేసుకున్నావు కావచ్చు ఎవరికి. అరే నేను రాత్రి ఇది వేసుకొని అనుకోలేనా? లేదు కదా అయితే నువ్వు పోయలేరు అడుగ్గా. పాపం అనవసరంగా చిన్నపిల్లని బ్లేమ్ చేసి డుగ్గా నువ్వే పోసినావు ఒప్పుకో. ఈయన పోసిండు కాబట్టి ఇజ్జత్ పోతుందని నువ్వు పోసిన ఒప్పుకో అంటాను అడుగు. పాపం అది ఎప్పుడు పోయి నువ్వు ఒక్కసారి కూడా పోయలేదా నాన్న? ఎప్పుడైనా లేపుతావు నన్ను. చిన్నప్పుడు మనసు ఉన్నప్పుడు పోసిన అప్పుడు అంటే నాకు తెలియదు. చూసినావా? చూసినా తెలియలేదు మనసు ఉన్నప్పుడు పోసిన నేను అప్పుడంటే నాకు తెలియదు మమ్మీ నేను ఇప్పటి వరకు పోసిందా అని అంటాను. అదే 4-5 years వరకు ఎవరు తడుపుకున్నాడో పెట్టు. అదే 7 years వరకు ఎవరు పోసిండు? ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. 7 years వరకు పోసిండట పప్ప. 7 years నాన్నమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుంది నువ్వు అడుగు. 7 years వరకు పోసిండట. రోజులకి ఇంత పెద్ద అయినా కూడా డుగ్గు బెడ్లో టాయిలెట్ పోతుందా నైట్ అని అడిగింది. అడిగితే అట్లా పోయేది అది చిన్నప్పుడే బంద్ చేసింది పోడు అని చెప్పిన. అబ్బా గుడ్ గర్ల్ అయితే డుగ్గు. కానీ మా చింట అట్లా కాదు. మా చింట ఒక 7-8 years వరకు పోసింది బెడ్లో టాయిలెట్ అని అన్నది తెలుసా? నిజమే రా అన్నది. అదంతా ఓని సరే టాయిలెట్ కాదు అనుకుందాం. సరే టాయిలెట్ అనుకుందాం. నేను పోయలే నా రెడీ లేదు. టాపిక్ ఏంటి ఎటు పోతుంది అది? ఇప్పుడు ఎవరు పోసిన మీ ఇద్దరు ఒప్పుకోండి. నాకు టాయిలెట్ ఎందుకు వచ్చినావు చెప్పు. నువ్వు పోసినావు. డుగ్గు నువ్వు అబద్ధాలు ఆడతావు కదా. ఆడతావా? అయితే నిజం చెప్పు టాయిలెట్ పోసినావు? 100% పోయలే. కొంచెం ఆగరా. నిద్రలో ఇట్లా పోసినావు చూసుకో. దీనిదే స్మెల్ అయితే నీ దగ్గర రాలేదు. నువ్వే పోసినావు. దాని ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు మేడంకి. మరి ఎక్కడ అది బెడ్షీట్ ఖరాబ్ అవుతుంది? ఎక్కడ
నువ్వే పోసి నువ్వే పోసావు. నువ్వు పోసి ప్యాంట్ చేంజ్ చేసుకొని ఇంకా పెద్ద నన్నే అంటాను. ప్యాంట్ కాదు షార్ట్ అది. నువ్వు పోయలే నేను పోయలే, మరి ఎవరు పోసి ఉంటాంటావు? నేనైతే పోయలేరా. నువ్వు పోసినావు? నేను పోయా. మరి ఎవరు పోసిల్దా? ఖచ్చితంగా పోయాలి. కాలంటే ప్యాంట్ కూడా కాదు. మమ్మీ కాలంటే ముట్టి కూడా ఇంకోదాడి వాటర్ పట్టాయి అవి. జర్లో అసలు వాటర్ ఎక్కడి టైలెట్ పోసిన నువ్వెప్పుడు పోసినావు? నువ్వు లేచిందే ఇప్పుడు కదా. కాదు అప్పుడు పోసిన టైలెట్ పోసిన. కవర్ ఎత్తుందంటే ఇదే పోసి. కవర్ రాకుండా కాదు, నీకు టాయిలెట్ పోసినట్టు అనిపించింది? ఆ మమ్మీ తీసుకుపోయి అక్కడ డోర్ ఓపెన్ చేసి ఇట్లా టాయిలెట్ పోసినట్టు అనిపించిందా? అనిపించింది. చిన్న పిల్లలకి అట్నే అనిపిస్తాడు. మమ్మీ చెప్పింది నాకు ఆల్రెడీ. అంటే మమ్మీకి అలవాటు ఉంది. నువ్వే పోసినావు. క్లియర్గా చెప్పు. ఫోటో తీసి మేడం వాట్సాప్ లో పంపిస్తామా? ఎంత పోసినావు? ఎంత? తొలు ఇట్లా ఎంత పోసిన పిండి చూడు ఇంకా. కింద బెడ్ రెడీ ఫోటో ఒకటి మేడం వాట్సాప్ లో పంపాలి. నువ్వే పోసాది కొంచెం సెన్స్ ఉందా? ఇంత పెద్ద నేను ఫస్ట్ క్లాస్ చదువుతాను టైలెట్ పోతావు ఎట్లా? పప్పు ఎందుకు పోతాడు? పెద్దలు పోయారట డైరెక్ట్, చిన్న పిల్లలే పోతారు. పప్పకేమన్నా తెలియదు అనుకుంటానా? పప్పకేమన్నా సెన్స్ అట్టిగా ఆ వీడియో పడకు. పోసి నువ్వు కూడా కావచ్చు. అరే మమ్మీ భయం కూడా లేకుండా తయారవుతాడు నువ్వు. నువ్వు భయం లేకుండా తయారవుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం లేదు నీకు కొంచెం కూడా. చిన్నప్పుడు మమ్మీ కట్టిన వేసిందంట భయం లేకుండా. దీన్ని ఇప్పుడు ఏంటంటే సెట్ అవుతుంది ఇప్పుడు టైలెట్ పోసినందుకు. నీ లెక్క నువ్వు ఇట్లా మనం ఎక్కడ ఉన్నాం? పోసిందని పోసినాను ఒప్పుకో. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. టాయిలెట్ నువ్వు నాకు అదే డౌట్ ఉందా, మన ఇద్దరు బాగా ఓవర్ చేస్తాను. అది కొంచెం పిచ్చి పిచ్చి ఉంది. కాదు మమ్మల్ని బాగా అది అంటాను. నువ్వు కావచ్చు కదా, ఇప్పుడు ఎవరు నమ్ముతాడు? రేపు నుంచి డైపర్లు ఇచ్చి డైపర్ ఎత్తి చిన్న పిల్లనా అదే పోసింది రాజుడు. నాటకాలు చెప్తాను బాగా. నువ్వు వీడియో పంపిస్తున్నావు. నువ్వే ఫస్ట్ నువ్వే నువ్వే పోసినావు. నువ్వే పోసినావు. నువ్వు ఎందుకు పోతా? నువ్వు మేడంకి వెళ్తే బ్రిటన్ వేసినాక మరి ఇంత దారుణంగా ఎట్లా పోసినావురా? ఇంత పెద్ద పోసినావు. నేను పోయాలే. పోసినావు. ఇప్పుడు మేడం మరి అది ఎట్లా వచ్చిందిరా? నాకు తెలియదు. చూసినావా అది ఎంత ఉన్నా కూడా నువ్వు మోసుకోలేదు. తప్పు అయినప్పుడు అదే నాకు ఇంత ముందు దీన్ని ఇట్లా ముడితే స్మెల్ తేడా వచ్చింది వాటర్ లో. అంటే టాయిలెట్ స్మెల్ లేదో వాటర్ స్మెల్ తెలుసు. తప్పరే నన్ను రివెంజ్ తీసుకున్నామని వాటర్ ఈ వీడియోలో చూస్తే కనబడుతుంది ఎవరు. వీడియో అనవసరం దానికి. ఐడియా ఇస్తే చాలు. నువ్వు పోయేమని ఐడియా ఇచ్చినా నేను పోసిన కదరా నాన్న. సో గాయస్ తెలిసిపోయినాయి మీకు నిజం. తప్పేమన్నాడంటే డుగ్గు మీదనే ఒక ప్రాంక్ చేద్దాం ఉంటే వాటర్ అంటే నువ్వు వద్దు వద్దు అని పప్పన పోయి వాటర్ పోసి గొర్రె కషాయాన్ని మాత్రమే నమ్ముతుంది. సో గైస్ చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ కొన్ని నిజ నిజాలు బయట పడ్డాయి గైస్. ఆ వీడియో గుర్తించి మీరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ సో గైస్ మీరు ఏమన్నా నాకు ఏమైనా రివర్స్ ప్రాంక్లు ఏమన్నా ఇవ్వండి. అవి ఇచ్చినప్పుడు మమ్మీ పప్పుల మీద ప్రాంక్ చేస్తా. అది చేసుకొని నా కోవని తీసుకుంటాను.